దాచిన సొమ్ము. ఈ కథను రాసిన వారు ఎస్. కృపానిధి. ఇక కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రితం తపతీ నదీ తీరాన ఒక గ్రామంలో వత్సలుడు అనే చిన్న వర్తకుడు ఉండేవాడు. అతడు పైకి పెద్ద ధనికుడల్లే కనపడకపోయినా నేర్పుతో వ్యాపారం చేసి 1000 బంగారు మాడలు నిల్వ చేశాడు. ఇలా ఉండగా వత్సలుడు వ్యాపారం నిమిత్తం దూరదేశం వెళ్ళవలసి వచ్చింది. తన దగ్గర ఉన్న బంగారం వెంట తీసుకుపోవటం మంచి పని కాదు. అందుచేత వత్సలుడు తన 1000 బంగారు మాడలను ఒక పెద్ద జాడీలో అమర్చి వాటి పైభాగాన ఉసిరికాయలు కట్టి జాడీకి మూతపెట్టి వాసిన కట్టి ఆ జాడీని వాతాపి అనే పెద్ద వర్తకుడి ఇంటికి పట్టుకెళ్ళాడు. అయ్యా వాతాపిగారు, నేను రేపు వ్యాపారం మీద వెళ్తున్నాను. తిరిగి రావటానికి 3-4 మాసాలు పట్టవచ్చు. అంతవరకు నా ఈ ఉసిరికాయల జాడి మీ ఇంట్లో భద్రంగా ఉంచగలరా? అని అడిగాడు వినయంగా. వాతాపి సరేనని తన సంబారాల కొట్టులో ఒక మూల చోటు చూపాడు. వత్సలుడు స్వయంగా తన చేత్తోనే జాడీని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అయితే వత్సలుడి వ్యాపారం అనుకున్న దానికన్నా అధికంగా కలిసి వచ్చింది. కొద్ది నెలల్లో తిరిగి వద్దామనుకున్న వత్సలుడు కొన్ని ఏళ్ల దాకా స్వదేశానికి తిరిగి రాలేకపోయాడు. ఈలోగా వాతాపి వత్సలుడి మాటే మరిచాడు. ఒకనాడతను ఇల్లు శుద్ధి చేస్తూ ఉండగా సంబారాల కొట్టు మూల వాసిన కట్టిన జాడీ కనిపించింది. వత్సలుడు ఏమైనట్టు? అబ్బో! 7 ఏళ్ల నాడు వెళ్ళిన వాడు ఇంకా బ్రతికి ఉంటాడా? పాపం! ఈ జాడి ఇక్కడే భద్రంగా దాచిపెట్టుకున్నాడు పిచ్చివాడు. అయినా ఇందులో ఏముందో చూద్దాం అని వాతాపి వాసిన విప్పి జాడీ మూత తీసి ఎండిపోయిన ఉసిరిగాయలు చేతితో కుదిపి చూశాడు. పైన ఉన్న ఉసిరికాయలని పక్కకు తీయగానే అడుగున ఉన్న బంగారు మాడలు తళుక్కున మెరిశాయి. వెంటనే వాతాపి తలలో కూడా ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. ఆ ఆలోచన ఏమంటే వత్సలుడు శతవిధాలా చచ్చిపోయి ఉంటాడు. తిరిగి రాడు. అలా కాకుండా ఒకవేళ వచ్చినా తన దగ్గర బంగారం దాచిపెట్టినట్టుగా సాక్ష్యం చూపలేడు. ఆ జాడీలోని ఉసిరికాయలనే కదా వత్సలుడు చెప్పాడు. ఉసిరికాయల జాడీ తిరిగి ఇవ్వటం వరకే తన పూచి. ఇలా ఈ విధంగా ఆలోచన చేసిన వాడై వాతాపి ఎవరు చూడకుండా జాడీలోని 1000 బంగారు మాడలు తీసి వేరే దాచేశాడు. ఎందుకైనా మంచిదని జాడీ నిండా ఉసిరికాయలు తెచ్చి పోసి మూతపెట్టి జాడీని యథాస్థానంలో పెట్టేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే వత్సలుడు వచ్చాడు. వాతాపి దగ్గరికి వెళ్ళి తన జాడీ తీసుకొని ఇంటికి పోయి చూసుకున్నాడు. ఎంత తీసినా జాడీ నిండా ఉసిరికాయలే తప్ప బంగారం జాడ ఏమీ తెలవలేదు. వత్సలుడికి కడుపు మండిపోయింది. అతను వాతాపి దగ్గరకు వెళ్ళి, నువ్వేదో పెద్దమనిషి అనుకున్నాను. నువ్వు చేసే పని ఇదా? నా బంగారాన్ని కాజేస్తావా? అని అడిగాడు. నీ దిక్కుమాలిన జాడి నా దగ్గర 7 ఏళ్లపాటు ఉంచింది నా మీద దొంగతనం అంటగట్టడానికేనా? నీ జాడీని నువ్వే తెచ్చిపెట్టావు. నువ్వే మళ్ళీ తీసుకెళ్ళావు. ఉసిరికాయల జాడీలో బంగారం ఉంచటమేంటి? నాకా సంగతి అప్పుడు చెప్పావా? ఇప్పుడు కల్పిస్తున్నావు కానీ? అన్నాడు వాతాపి కోపం నటిస్తూ. వ్యవహారం న్యాయాధికారి వరకు వెళ్ళింది. న్యాయాధికారి వాది ప్రతివాదులకు కబుర్లు పెట్టాడు. వత్సలుడు వాతాపి హాజరయ్యారు. ఈ విచిత్రమైన నేర విచారణ చూడటానికి ఊరివారంతా వచ్చారు. 7 ఏళ్ల క్రితం తాను జాడీలో 1000 బంగారు మాడలు దాచి వాటిపైన ఉసిరిగాయలు కప్పి వాతాపి ఇంట్లో దాచి వెళ్ళానని, తిరిగి ఈ ఉదయమే తాను వచ్చి జాడీ చూస్తే బంగారం మాయమైపోయి జాడీ నిండా ఉసిరికాయలున్నాయని, 1000 బంగారు మాడలను వాతాపి తన పొట్టన పెట్టుకున్నాడని వత్సలుడు న్యాయాధికారికి విన్నవించుకున్నాడు. తాను ఆ జాడీని ముట్టుకోనైనా లేదని, దాన్ని వత్సలుడే స్వయంగా తన ఇంట పెట్టి మళ్ళీ 7 ఏళ్లకు వచ్చి స్వయంగా తానే తీసుకుపోయాడని, తన దగ్గర ఉన్న సొత్తు కాజేయాలనే దురుద్దేశంతో ఇప్పుడు వత్సలుడి కల్పన చేస్తున్నాడని వాతాపి మనవి చేస్తున్నాడు. ఏమయ్యా, నీ జాడీలో బంగారం పెట్టినట్టుగా చెప్పటానికి ఏమైనా సాక్ష్యం ఉందా? అని వత్సలుణ్ణి న్యాయాధికారి అడిగాడు. చిత్తం, నా అంతరాత్మ, వాతాపి అంతరాత్మ తప్ప ఇంకేమీ సాక్ష్యం లేదు అన్నాడు వత్సలుడు.
అలాంటప్పుడు నీ మాట నమ్మటం సాధ్యం కాదు. అయినా నీ జాడి సరిగ్గా చూసుకున్నావా? బంగారం ఏమైనా పెడితే అందులోనే ఉందేమో అన్నాడు న్యాయాధికారి. చూశానండి, ఉసిరిగాయలు తప్ప అందులో ఏమీ లేదు అన్నాడు వత్సలుడు వెలవెలపోతూ. ఏది జాడీ పట్టుకురా, నలుగురి ఎదుట సందేహ నివృత్తి చేసుకుందాం అన్నాడు న్యాయాధికారి. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వత్సలుడికి పోయింది. అయినా న్యాయాధికారి కోరినట్టుగా ఇంటికి పోయి ఉసిరికాయలతో సహా జాడీ తెచ్చి న్యాయస్థానంలో ఉంచి వాటిని బయటికి తోడుతూ, చూడండి, ఒక్క బంగారు మాడ కూడా లేదు. అన్నీ కాజేశాడు. మీరే చిత్తగించండి అన్నాడు వత్సలుడు ఆవేదనతో. అయితే న్యాయాధికారి వత్సలుడి మాటలు వినటం లేదు. ఆయన 2, 3 ఉసిరిగాయలు తీసుకొని ఒక్కొక్కటే కొరికి చూస్తూ ఆశ్చర్యం, ఆశ్చర్యం అనసాగాడు. అందరూ ఆయనకేసి వింతగా చూస్తున్నారు. మీరంతా తలా ఒక కాయ తీసుకొని రుచి చూడండి అన్నాడు న్యాయాధికారి. ఎందుకో తెలియకుండానే అందరూ తలా ఒక కాయ తీసుకొని రుచి చూశారు. న్యాయాధికారి వత్సలుడికేసి తిరిగి, 7 ఏళ్ల క్రితం నువ్వు జాడీలో పెట్టిన కాయలు నిన్న కోసినట్టుగా ఎంత రుచిగా ఉన్నాయో, ఎక్కడ సంపాదించావయ్యా ఈ అపురూపపు ఉసిరికాయలు అని అన్నాడు. వత్సలుడు వెర్రిమొహం వేశాడు. మిగిలిన వారు మటుకు, అయ్యా, ఇవి 7 ఏళ్ల క్రితం కోసినవి కావు, ఈ ఏడు కోసినవే అన్నారు న్యాయాధికారితో. న్యాయాధికారి వాతాపికేసి తిరిగి, ఏమయ్యా, నువ్వు ఈ జాడి ముట్టుకోనైనా లేదంటివే, ఇందులోకి ఈ ఏడు కోసిన ఉసిరికాయలు ఎలా వచ్చాయి? ప్రమాణం చేసి అబద్ధం చెప్పినందుకు ఉరిశిక్ష విధించి తలారికి అప్పగించనా? మర్యాదగా బంగారం వత్సలుడికి ఇచ్చేస్తావా అని అడిగాడు. వెంటనే తాను చేసిన తప్పు ఒప్పుకొని వాతాపి వత్సలుడికి 1000 బంగారు మాడలు ఇచ్చేశాడు. న్యాయాధిపతి యుక్తిని అందరూ మెచ్చుకున్నారు. ఇలా దాచిన సొమ్ము అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, పరంతపుడు. ఈ కథను రాసిన వారు పి. సుభద్ర. ఇక కథలోకి వెళ్దాం. పూర్వకాలమందు దేవలోకంలో పరంతపుడు అనే గంధర్వుడు ఉండేవాడు. అతను చాలా పొట్టివాడు, కురచకాళ్ళు, అందుచేత గబగబా నడవలేకపోయేవాడు. అయితే వాని బుద్ధిబలం మటుకు గొప్పది. యంత్రాలు నిర్మించటంలో అతనిని మించిన వాళ్ళు ఏ లోకంలోనూ లేరు. పరంతపుడు తన చాతుర్యం వల్ల ఒక చక్కటి చిన్నారి విమానాన్ని సృష్టించుకున్నాడు. ఎక్కడికి పోవాలన్నా అతను విమానం ఎక్కి వెళ్ళేవాడు. దానివల్ల వానికి నడవవలసిన బాధ తప్పిపోయింది. ఒక రోజున పరంతపునికి భూలోక సంచారం చేద్దామని బుద్ధి పుట్టింది. తన విమానం మీద బయలుదేరాడు. ఇలా చాలా దూరం పోగా పోగా ఒక మైదానం తగిలింది. అక్కడ అకస్మాత్తుగా విమానం బుర్రు బుర్రుమని ధ్వని చేసుకుంటూ గిరగిరా తిరిగి ఒక ఇంటిపైన పడింది. చూడగా ఆ ఇల్లు ఎలుకయ్య గారిది. విమానం పడటంతోనే ఆ ఇల్లు ఊగిసలాడింది. ఎలకయ్య కోపంతో చప్పట్లు కొడుతూ, తీయవయ్య పెద్దమనిషి, నీ విమానం నువ్వును, నా కొంప కూల్చివేశావు అని గట్టిగట్టిగా అరిచాడు. పరంతపుడు ఇంటి మీద పడిన తన విమానం మీది నుంచే, అయ్యో ఎలుకయ్య, ఎంత పని జరిగింది? నాకు నీకంటే ఎక్కువ విచారంగా ఉంది. ఉండు, నా విమానం ఎందుకు కాలిపోయిందో చూస్తానుండు అని విమానం నలుమూలలా పరీక్షించాడు. చివరకు ఒక్కసారి చిరునవ్వు నవ్వి, ఓస్, ఏమిటో అనుకున్నాను ఎలుకయ్య, దీనిలో అసలు జీవరసం పోయనే లేదు. నేనివాళ ఎందుకని మరిచిపోయానో నాకే తెలియటం లేదు ఎలుకయ్య అని అన్నాడు. ఏమిటా జీవరసం దేవయ్య? అది లేకపోతే విమానం ఎగరదా అని అడిగాడు ఎలకయ్య ఆత్రంతో. కదలనే కదలదు, ఇప్పుడదే వచ్చిన చిక్కు. ఈ జీవరసం మా దేవలోకంలోనే కాని దొరకదు. ఇక్కడ ఈ చెట్టు ఒక్క వింధ్యారణ్యాలలోని కొండల మీద మాత్రం ఉన్నాయని విన్నాను. వాటి ఫలాల నుంచి రసం తీసి పోస్తే నా విమానం మళ్ళీ నడుస్తుంది. లేకుంటే లేదు. నేను అక్కడికి పోయి వద్దామంటే నా పొట్టి కాళ్లతో గబగబా నడవలేను. అదీకాక ఈ విమానం తయారైనప్పటి నుంచి నాకు నడక అలవాటే తప్పిపోయింది అన్నాడు పరంతపుడు. దానికి ఎలుకయ్య ఏమీ మాట్లాడలేదు. అయితే మరి ఇప్పుడు ఏమి చేయటమా అని పరంతపుడు బుర్రగోక్కొని ఆలోచించాడు. ఎలుకయ్య బుర్రగోక్కొని ఆలోచించాడు.
చివరకు ఎలుకయ్య అన్నాడు కదా, దేవయ్య దేవయ్య, నువ్వు నా వీపు మీద ఎక్కి కూర్చో, నీకంటే నేను బలమైన వాణ్ణి, వడిగా పరిగెత్తగలను, రా పోదాం వింధ్యారణ్యాలలో కొండమీదికి అని అన్నాడు. జీవరసం నింపుకోటానికని ఒక ఖాళీ పాత్ర చేతపుచ్చుకొని పరంతపుడు ఎలుకయ్య వీపు మీద ఎక్కాడు. వాళ్ళు బయలుదేరారు. చెట్లు, గట్లు, పుట్టలు, గుట్టలు, పొలాలు, మైదానాలు దాటుకొని కొన్ని యోజనాలు ప్రయాణం చేశారు. ఒక చోటికి వచ్చేసరికి ఒక నది అడ్డం వచ్చింది. అప్పుడు ఎలకయ్య ముఖం విచారంగా పెట్టి, అయ్యో దేవయ్య, ఏం చేసేది? నాకు ఈత రాదే, ఈ నది దాటటం ఎలాగా అని అన్నాడు. అప్పుడు పరాంతపుడు ఎలుకయ్య వీపు మీది నుంచి కిందికి దిగాడు. బుర్ర గోక్కొని నదివైపు చూశాడు. అటు చూశాడు, ఇటు చూశాడు. చివరకు చిరునవ్వుతో, భయపడకు ఎలకయ్య, ఈత చేత కాకపోతేనేం, అదిగో ఆ కనపడే దొంగ ఊతగా తీసుకొని మనం నది దాటవచ్చు అన్నాడు. పరంతపుడు దుంగ తెచ్చాడు. ఎలుకయ్య ఎక్కాడు. ఇద్దరూ కలిసి నది అవతలి ఒడ్డు చేరుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కావాలి కదా, అందుకని ఇద్దరూ కష్టపడి ఆ దుంగ పట్టుకు గట్టుకు లాగారు. ఆ తరువాత మళ్ళీ పరాంతపుడు ఎలుకయ్య వీపు మీదికి ఎక్కి కూర్చున్నాడు. ఇద్దరూ మళ్ళీ ప్రయాణం సాగించారు. చెట్లు, గట్లు, పుట్టలు, పొలాలు, మైదానాలు ఎన్నెన్నో దాటారు. కొంతసేపు అయిన తరువాత ఎలకయ్య పరుగు మానేసి నెమ్మదిగా నడవసాగాడు. మరి కొంచెం సేపటికి ఆగిపోయి, నేనింక నడవలేను దేవయ్య, చూడబోతే అన్నీ ముళ్ళు కంపలును. నడిస్తే కాళ్ళు పుండ్లైపోతాయి, రా వెనక్కి పోదాం అని అన్నాడు. పరంతపుడు గభీమని ఎలకయ్య వీపు మీది నుంచి కిందకు దూకాడు. ఒకసారి కళ్ళు చికిలించాడు. ఎలకయ్య, దీనికే భయమా? నువ్వు నా జోళ్ళు తొడుక్కో, ముళ్ళు గుచ్చుకోవు అంటూ తన కాలిజోళ్ళు తీసి ఎలకయ్య వెనక కాళ్లకు కట్టి గట్టిగా తాళ్లతో బిగించాడు. ఇందుకు ఎలకయ్య చిరునవ్వు నవ్వాడు. ఈసారి ఎంతో ఉత్సాహంతో ఎలకయ్య మళ్ళీ పరాంతపుడిని వీపు మీద ఎక్కించుకొని ప్రయాణం సాగించాడు. ఇద్దరు వెళ్ళి ఒక అరణ్యం చేరుకున్నారు. ఎలకయ్య, ఇక్కడ ఆగు, వింధ్యారణ్యాలకు వచ్చేశాం అన్నాడు పరంతపుడు. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను కొండమీదికి పోయి ఈ పాత్రలో జీవరసం నింపుకొని వస్తాను, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. సరే అన్నాడు ఎలకయ్య. బడలిక చేత ఎలకయ్యకు చీకటిలో నిద్ర పట్టేసింది. పరంతపుడు కొండమీదికి వెళ్ళాడు. పాత్ర నిండా జీవరసం నింపుకొన్నాడు. తిరిగి అరణ్యంలోకి వచ్చి ఎలకయ్యను లేపాడు. కళ్ళు నులుముకుంటూ ఆవలిస్తూ లేచాడు ఎలకయ్య. 2-3 సార్లు కళ్ళు చిగిలించాడు. చిరునవ్వు నవ్వుతూ, దేవయ్య, మరి వెళ్దాం, పాత్ర జాగ్రత్త సుమా అని హెచ్చరించాడు. జీవరసం నింపిన పాత్రను పరంతపుడు గట్టిగా చేతపట్టుకున్నాడు. బయలుదేరాడు. ఇద్దరు చెట్లు, గట్లు, పుట్టలు, గుట్టలు, పొలాలు, మైదానాలు, ముళ్ళు, కంపలు ఇవన్నీ దాటుకొని చివరకు ఎలా అయితేనేం ఇద్దరూ కలిసి ఎలకయ్య ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. అలా చేరుకునేసరికి ఎలకయ్య ఇంటి మీద పరాంతపుడి విమానం ఎప్పటిలాగే ఉంది. పరాంతపుడు ఇంటిపైకి ఎక్కాడు. విమానం పొట్టనిండా జీవరసం నింపాడు. మళ్ళీ ఒకసారి విమానం బుర్రుమంటూ ధ్వని ప్రారంభించింది. పరాంతపుడు విమానం ఎక్కి కూర్చున్నాడు. ఎలకయ్య, మరి నేను పోయి వస్తా అన్నాడు. ఎలకయ్య కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఎలకయ్య విచారాన్ని పరాంతపుడు చూడలేకపోయాడు. ఎలకయ్య, ఎలకయ్య, నీకెందుకొచ్చిన విచారం? నీ కొంప ఎలాగూ కూలిపోయేటట్టుంది కదా, నాతో వచ్చేసేయ్, ఎక్కు విమానం అని అన్నాడు. వెంటనే ఎలకయ్యకు కంటతడి ఆరిపోయింది. చిరునవ్వు నవ్వుతూ విమానంలోకి ఒక్క దూకు దూకి, దేవయ్యా అంటూ పక్కనే కూర్చున్నాడు. పరాంతపుడిని ఎలకయ్యను కూడా ఆ విమానం గంధర్వలోకంలోకి తీసుకెళ్ళింది. ఇలా పరాంతపుడు అనే ఈ కథ సమాప్తమైంది. గొప్పవాళ్ళ మోసం. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఒకానొక నగరంలో ఒక ధర్మకర్త ఉండేవాడు. ఆయనకు అనాథలను చూస్తే అపరిమితమైన జాలి. అటువంటి వారిని చేరదీసి వారికి కలిగిన బాధలు తొలగించి ఎంతగానో సహాయపడేవాడు. ఆ నగరంలోనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడు రకరకాల వేషాలు వేసి ప్రజలు చేసే దానాలతో పొట్ట పోసుకుంటూ ఉండేవాడు.
ఫలానా ధర్మకర్త గారు గొప్ప దాత అని, ధర్మాత్ముడని వాడికి తెలిసింది. ఆయన దగ్గర పెద్ద దానం పుచ్చుకోవాలని బిచ్చగాడికి కోరిక కలిగింది. వాడు తన కాలికి ఏవో పసర్లు రాసుకొని లావుగా వాచేటట్టుగా కాలికి పెద్ద వ్రణం వచ్చినట్టుగా చేసుకున్నాడు. ఇటువంటి విద్యలో వాడు నేర్పరి కావటం చేత సామాన్యులెవరూ మోసాన్ని కనిపెట్టలేరు. ఈ కాలుతో బిచ్చగాడు బాధపడుతున్నట్టుగా మూలుగుతూ ఒకనాటి ఉదయం ధర్మకర్త గారి భవంతి బయట కూర్చున్నాడు. ధర్మకర్త గారి ఇంటికి వచ్చేపోయే జనం వాణ్ణి చూసి జాలిపడి చిల్లర డబ్బులు వేయసాగారు. కానీ వాడికి కావలసింది ధర్మకర్త గారి దానం. అందుచేత వాడు ఆ స్థలాన్ని విడిచిపెట్టి పోలేదు. కొంతసేపటికి ధర్మకర్త గారే బయటికి వచ్చాడు. ఆయన్ను చూడగానే బిచ్చగాడు, కరుణించండి బాబు, బాధతో చచ్చిపోతున్నాను నాయనా అని ఎలుగెత్తి ఏడవసాగాడు. వాడి కాలు చూడగానే ధర్మకర్తకు గుండె కరిగిపోయింది. ఆయన తన భటులను పిలిచి, పాపం వీణ్ణి తీసుకుపోయి పడుకోబెట్టండి, నా పక్క మీదనే పడుకోబెట్టండి, నేను గట్టి వైద్యులను పిలుస్తాను, వాడికి కావలసిన ఉపచారాలు ఏ లోటు లేకుండా చెయ్యండి అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ధర్మకర్త గారి భటులు బిచ్చగాడిని తీసుకుపోయి ధర్మకర్త గారు స్వయంగా పడుకునే హంసతూలిక తల్పం మీద పడుకోబెట్టారు. మరికొద్దిసేపట్లో 2 వైద్యులు బిచ్చగాడి కాలుని పరీక్షించటానికి, అవసరమైన చికిత్స చేయటానికి వచ్చారు. వాళ్ళు ఆ నగరానికంతటికి పేరుమోసిన వ్రణ వైద్యులు. పండు కోసం పోతే చెట్టు విరిగి మీద పడ్డట్టయింది బిచ్చగాడికి. ధర్మకర్త గారు పెద్దగా ధర్మం చేసి పంపిస్తారు అనుకుంటే వాడి ప్రాణానికి ఒకరు కాదు 2 వైద్యులు దాపరించారు. ఆ వైద్యుల్లో ఒకడు బిచ్చగాడి కాలు చూస్తూనే, అబ్బో చాలా ముదిరిపోయింది, కాలు తెగ్గొట్టాల్సిందే అని అన్నాడు. బిచ్చగాడికి గుండె ఆగినంత పనైంది. రెండో వైద్యుడు బిచ్చగాడి కాలును శ్రద్ధగా పరీక్షించాడు. ఇది దొంగవాపు, ఈ బిచ్చగాళ్ళు కొన్ని పసరులు పూసి ఇటువంటి రోగాలు సృష్టించగలరు, కొంతసేపటికి ఆ వాపు అదే పోతుంది, మందులు మాకులు అవసరం లేదు అని అన్నాడాయన. మొదటి వైద్యుడు కూడా బిచ్చగాడి కాలు పరీక్షించిన మీదట రోగం నిజం కాదని తెలిసిపోయింది. వైద్యులిద్దరికీ కోపం వచ్చింది. చికిత్స చేస్తే ధర్మకర్త గారు బోలెడంత డబ్బిచ్చేవాడు. దొంగ వెధవ మన నోట కరక్కాయ కొట్టాడు, వీడి సంగతి ఆయనకు చెప్పేద్దాం అన్నాడు ఒక వైద్యుడు. అంతకంటే వీడికి నిజంగా రోగమేనని చెప్పి కాలు నరికేద్దాం, అట్లాగాని వీడికి తగిన శాస్తి జరగదు అన్నాడు రెండో వైద్యుడు. బిచ్చగాడికి ప్రాణభయం పట్టుకుంది. వాడు పక్క మీద లేచి కూర్చొని బుద్ధి గడ్డి తిని 4 డబ్బులు కాశపడి తప్పుడు పని చేసిన మాట నిజమేనయ్యా, నన్ను రక్షించండి, నా కాలు తెగ్గొట్టకండి, అందువల్ల మీకేం లాభం అని కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాలసాగాడు. వైద్యులిద్దరూ కూడబలుక్కున్నారు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేమిటి, వాడి కాలు నయం చేసినట్టుగా నటించి మన డబ్బుని మనం పుచ్చుకుందాం అని వారు నిశ్చయించుకున్నారు. వాళ్ళు బిచ్చగాడితో, ఒరేయ్, నువ్వు నోరు మెదిపావంటే జాగ్రత్త, మేము చెప్పేదాకా ధర్మకర్త గారితో నీ కాలు నయం కాలేదని చెప్పు, లేకపోతే ఆ కాలు నీకు దక్కదు, బాగా గుర్తుంచుకో అని భయపెట్టారు. బిచ్చగాడు కడుపు కక్కుర్తి కోసం జనాన్ని మోసగించేవాడే అయినప్పటికీ వాడికి ఆ పేరు మోసిన వైద్యుల మోసం చూసి ఆశ్చర్యం కలిగింది. కానీ వారికి ఉండే ధైర్యం తనకు లేనందున వాడు ఆ వైద్యులు చెప్పిన ప్రకారమే చేయటానికి ఒప్పుకున్నాడు. వైద్యులు ధర్మకర్తతో, స్వామి, ఈ దౌర్భాగ్యుడు చాలా అపాయ స్థితిలో ఉన్నాడు, భగవదనుగ్రహం వల్ల వాడు మీ కళ్ళ పడ్డాడు, మీరు మమ్మల్ని పిలిపించారు, వాడి కాలు నయం చేయటానికి మా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాం, ఆ పైన భగవంతుడున్నాడు అని చెప్పారు. వాళ్ళు రోజు వచ్చి కాలు కట్లు విప్పి మళ్ళీ కట్టిపోతున్నారు. వారాలు నెలలు గడుస్తున్నాయి, ఎంతకీ కాలు నయం కాదు, చికిత్స పూర్తి కాదు. బిచ్చగాడికి కొన్ని విధాల సుఖంగానే జరిగిపోతుంది. కానీ ఇంతకంటే స్వేచ్ఛగా వీధుల వెంబడి అడుక్కుతిన్న రోజులే వాడికి మంచివనిపించాయి. వాడు వైద్యులను, నా కాలు త్వరగా నయం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది అని ప్రార్థించసాగాడు. 3 నెలలు దొంగ వైద్యం చేసిన మీదట బిచ్చగాడి బాధ భరించలేక వైద్యులు చికిత్స పూర్తి అయిందని ధర్మకర్తకు తెలియజేశారు.
ఆయన చాలా సంతోషించి వైద్యులకు గొప్పగా బహుమానాలు, డబ్బుని ఇచ్చాడు. తరువాత ధర్మకర్త బిచ్చగాడితో, ఏమిరా, నీ కాలు నయమైంది కదా, ఏం పని చేస్తావు, ఎట్లా జీవిస్తావు అని అన్నాడు. బుద్ధొచ్చింది బాబూ, ఇక జన్మలో భిక్షమెత్తను, అది తప్ప ఇంకే పనైనా చేసుకుంటాను అన్నాడు బిచ్చగాడు. వాడా మాట ఎందుకన్నాడో ధర్మకర్తకు అర్థం కాలేదు. కాని ఆయన వాడికి తన వద్దనే ఉద్యోగమిచ్చి దగ్గర ఉంచుకున్నాడు. ఇలా గొప్పవాళ్ళ మోసం అనే ఈ కథ సమాప్తమైంది. బలవంతపు సంగీతం. ఈ కథను రాసిన వారు ఎస్.జె. రావు. ఇక కథలోకి వెళ్దాం. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో ఉండే గాయకుని పేరు తాన్సేన్. తాన్సేన్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గొప్ప గాయకుడు. అక్బర్ వద్దనే బీర్బల్ అనే పరిహాసకుడు కూడా ఉండేవాడు. అతడు చక్రవర్తికి ప్రాణ సమానుడు. ఒకనాడు బీర్బల్ చక్రవర్తి వద్దకు పోయి, ప్రభు, దీపక రాగం చాలా గొప్పగా ఉంటుందంటారు, అది ఒక్కసారి వినాలని ఉంది అంటూ తన కుతూహలాన్ని వెల్లడించాడు. అందుకు చక్రవర్తి, దానికేముంది, ఇప్పుడే విందువు గాని అని చెప్పి వెంటనే తాన్సేన్ని పిలిపించి దీపకరాగం పాడమని ఆజ్ఞాపించాడు. ఆ కాలంలో సంగీత విద్వాంసులు దీపకరాగాన్ని ఎవరి ముందు కూడా పాడేవారు కాదు. కానీ ఏం చేయటం, ఇష్టమున్నా లేకపోయినా తాన్సేన్ ప్రభు ఆజ్ఞను పాటించే తీరాలి. అందుచేత మారు ఆలోచన లేకుండా తాన్సేన్ దీపక రాగాన్ని ఆలపించాడు. ఆలపించాడే కాని ఆ సమయాన తాన్సేన్కి హృదయం లోపల ఒక విధమైన జ్వాల దహించి వేస్తున్నట్టుగా అనిపించింది. తను చేసిన పొరపాటుకి అతనెంతో విచారించాడు. మనసులో తీరని బాధ పట్టుకుంది. దానితో అతని ఆరోగ్యం పాడైపోయింది. ఈ స్థితిలో తాన్సేన్ చక్రవర్తి అనుజ్ఞ పొంది గుజరాత్ ప్రాంతంలోని సబర్మతి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ రోజులలో మొగలాయిలకు గుజరాత్ రాష్ట్రం ఆక్రమించుకోవాలని తీవ్రమైన ఆసక్తి ఉండేది. వాళ్ళ భయం మూలంగా స్త్రీలు తెల్లవారక ముందే నదికి వచ్చి నీళ్లు పట్టుకొని పోయేవాళ్ళు. ఒక గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రోజు సబర్మతి నదికి నీళ్ల కోసం వచ్చేవారు. అందులో అక్క పేరు తాని, చెల్లెలి పేరు నాని. ఒక రోజున వాళ్ళిద్దరూ నదీ తీరాన కూర్చొని ఉన్న తాన్సేన్ని చూశారు. చూసి చూడటంతోటే వారి నోటి వెంబడి అప్రయత్నంగా ఈ మాటలు వెలువడ్డాయి. ఈయనెవరో దీపకరాగం ఆలపించి బాధపడుతున్నట్టున్నాడే అని. ఈ మాటలు చెవిన పడటంతోటే తాన్సేనుకు ఆశ్చర్యం కలిగింది. వెంటనే పరిగెత్తుకుంటూ పోయి వాళ్లకు తన కథ అంతా వినిపించాడు. ముందు వాళ్ళిద్దరూ అతన్ని చూసి భయపడ్డారు. కాని చెల్లి, చెల్లి అని ఆప్యాయంగా పిలిచి తన గోడు వలపోసుకోవటంతో వారికి తాన్సేన్ పైన నమ్మకం కుదిరింది. ఆ అక్కా చెల్లెళ్ళు వానిమీద జాలిపడి అతనిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అతను కొంచెం స్థిమితపడిన తరువాత నాని మధుర స్వరంలో మేఘమల్లార్ రాగాన్ని పాడి వినిపించింది. ఒక్కసారి కాదు, అనేకసార్లు ఆమె పాడి వినిపించింది. మేఘమల్లార్ రాగం దీపక రాగానికి విరుగుడు కావటం చేత కొంతసేపటికల్లా తాన్సేన్ని దహిస్తూ ఉన్న మనోవ్యాధి నయమైపోయింది. తాన్సేన్ ఆరోగ్యం కుదుటపడగానే ఆ అక్క చెల్లెళ్ళు ఈ రహస్యం ఎవరికీ చెప్పను అను ఒట్టు వేయించుకొని అతన్ని సాగనంపారు. తాన్సేన్ కొన్నాళ్లకి ఢిల్లీ నగరం చేరాడు. తాన్సేన్ ఆరోగ్యం బాగుపడటం చూసి చక్రవర్తి చాలా సంతోషించాడు. ఇలా అతని ఆరోగ్యం కుదుటపడటానికి కారణం ఫలానా అని విద్వాంసుల వల్ల తెలుసుకున్నాడు చక్రవర్తి. అప్పటినుంచి ఆయన్ను మేఘమల్లార్ రాగం వినాలని గట్టి కుతూహలం పట్టుకుంది. ఇప్పుడు మేఘమల్లార్ ఆలపించమని చక్రవర్తి తాన్సేన్కి ఆజ్ఞాపించాడు. తనకు ఆ రాగం రాదని ఎంత చెప్పినా ప్రభువు వినిపించుకోలేదు. చివరకు తన ప్రాణరక్షణ కోసమని తాన్సేన్ ఆ అక్కా చెల్లెళ్ల సంగతి వెల్లడించక తప్పింది కాదు. చక్రవర్తి బలవంతాన తాన్సేన్ ఆయన్ను సబర్మతి నదీ తీరానికి తీసుకొని వెళ్ళాడు. మామూలు ప్రకారం తాని, నానీలు నదికి వచ్చారు. వారిద్దరూ తాన్సేన్ని, అతడి వెంటనున్న చక్రవర్తిని గుర్తించారు.
చక్రవర్తి వారి వద్దకు పరిగెత్తుకుంటూ పోయి, అమ్మాయిలు ఒక్కసారి మేఘమల్లార్ పాడి వినిపించరు అని వేడుకున్నాడు. అందుకు ఆ అక్క చెల్లెళ్ళు కాదనలేకపోయారు. సరే, పాడటానికి ఒక సమయం ఏర్పాటు చేశాడు చక్రవర్తి. ప్రత్యేకంగా అలంకరింపబడ్డ ఒక సభలో సరిగ్గా ఆ సమయాన అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ మేఘమల్లార్ రాగాన్ని ఆలపించారు. చక్రవర్తి తన్మయుడై వారిద్దరికీ వారి వారి భర్తల పేరట కోరుకోకుండానే జాగీర్లను వ్రాసి ఇచ్చాడు. తాని, నానీలు సంగీత విద్యలో ప్రావీణులే కాదు, వారిద్దరూ మహాపతివ్రతలు. చక్రవర్తి ఆజ్ఞను మీరలేక వారు నిండు సభలో పాట పాడవలసి వచ్చింది. అలా సభలో పాడటం సంసార స్త్రీలకు తగిన పని కాదని, అది పాతివ్రత్యానికి భంగకరమని వారి నమ్మకం. అందుచేత సభకు బయలుదేరే ముందే వారిద్దరూ తగిన ఏర్పాట్లు చేసుకువచ్చారు. సభ ముగిసింది. చక్రవర్తి వారిని మెచ్చుకోవటం, బహుమతి ఇవ్వటం జరిగింది. అప్పుడే ఆ అక్కా చెల్లెళ్ళు వెంట తెచ్చుకున్న కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని నేలకు ఒరిగిపోయారు. ఈ దృశ్యం చూస్తూనే తాన్సేన్ మూర్ఛపోయాడు. ఆ తరువాత తాని, నానీల భర్తలు అక్కడికి వచ్చారు. వారి ముందు చక్రవర్తి తల ఎత్తుకోలేకపోయాడు. తను అనాలోచితంగా చేసిన పని 2 నిండు ప్రాణాలను బలిగొన్నదే అని విచారించాడు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ సభకు పోయే ముందు వారి భర్తల పేర ఉత్తరాలు వ్రాసి ఉంచారు. ఆ ఉత్తరాలలో ఇలా ఉంది: మొఘల్ చక్రవర్తి ఆజ్ఞను శిరసావహించటానికి నిండు సభలో మేము పాడవలసి వచ్చింది. ఇలా 10 మందిలో పాడటం మా పాతివ్రత్యానికి మచ్చగా మేము భావిస్తున్నాము. అందుచేత ఈ శరీరాలను ఆహుతి చేయటమే సరియైన పని అని మాకు తోచింది. స్వర్గలోకంలో మనం కలుసుకుందాం, సెలవు అని. తాన్సేన్ వారిని జన్మలో మరిచిపోలేకపోయాడు. మేఘమల్లార్ రాగాలాపన చేసి ఆ అక్క చెల్లెళ్ళు తనను మృత్యువు నుంచి కాపాడారు. ఇక తన వాగ్దాన భంగం వల్ల ఆ ఇద్దరూ మృత్యువు పాలయ్యారు. తాని, నానీల మరణానికి తనే కారణం అని ఎంతగానో దుఃఖించాడు తాన్సేన్. వారిద్దరి పేర్లు చిరస్థాయిగా ఎలా ఉంటాయా అని ఆలోచించాడు. ఇందుకుగాను సంగీత స్వరాలలో ఎక్కడెక్కడ ఓం అని అక్షరం వస్తుందో అక్కడక్కడ తోం, తానా, నానా అని తన పాటలలో ప్రయోగిస్తూ వచ్చాడు. అదే పద్ధతి ఇప్పటికీ సంగీత శాస్త్రంలో ప్రచారంలో ఉంటున్నది. ఈ విధంగా తాన్సేన్ ఆ అక్కా చెల్లెళ్లకు అమరత్వాన్ని కలిగించాడు. అంతేకాక ఆ అక్కా చెల్లెళ్ల జ్ఞాపకార్థం వారిని తను ప్రథమంగా చూసిన ప్రదేశంలో ఒక సంగీత మందిరం నిర్మించాడు. అది ఇప్పటికీ అహ్మదాబాద్ నగరంలో అలీస్ వంతెన పక్కన శిథిలావస్థలో ఉంది. ఇలా బలవంతపు సంగీతం అనే ఈ కథ సమాప్తమైంది.